guys, welcome back to my channel. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగున్నారు అనుకుంటున్నాను. నా ప్రీవియస్ వీడియో మీరు ఆల్రెడీ చూసుంటారు. మా బేబీకి నెక్స్ట్ మంత్ జూన్ 14th కంతా 1 year కంప్లీట్ అవుతుంది. ఆ 1 year కంప్లీట్ అయ్యేదానికన్నా ముందు తనకు ఒక ఫోటోషూట్ చేయించాలనుకుంటున్నాము. సో దానికోసం అని చెప్పి నేను కొన్ని డ్రెస్సెస్ అయితే ఆర్డర్ పెట్టాను. సో ముందుగా 11 డ్రెస్సెస్ అయితే ముందే వచ్చాయి. సో అవి నాతో పాటు మీకు కూడా షేర్ చేస్తే బాగుంటుందని చెప్పి ఆ వీడియో అయితే పెట్టాను. మీకు పైన చెక్ చేయొచ్చు, ఆ వీడియో లింక్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసరికి పార్ట్ 2 అన్నమాట. ఇందులో కొన్ని 9 డ్రెస్సెస్ అలా వచ్చాయి. సో ఆ డ్రెస్సెస్ ఎలా ఉన్నాయి అని చెప్పి మీకు ఇప్పుడైతే వీడియో చేయబోతున్నాను. మన ఫస్ట్ డ్రెస్ అయితే చూద్దాము. ఇదైతే ఫస్ట్ గ్రీన్ డ్రెస్ అన్నమాట. ఇది టాప్ అండ్ ఇలా బాటమ్ వచ్చింది, ఇలా ప్యాంట్, ఇలా ఫ్రిల్స్ ఉన్నాయి. సో ఇది వచ్చేసరికి షూట్కి బాగుంటుంది అన్నట్టు ఇది తీసుకున్నాను. కాకపోతే ఇది సైజ్ కొంచెం పెద్దగా వచ్చింది. ఇది అనమాట ఈ పేరు. బాగుంది కదా. సో నెక్స్ట్ డ్రెస్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి ఇలా ఫ్లవర్స్గా అనిపించింది. యాక్చువల్గా మింత్రాలో సిమిలర్గా నేను ఒక డ్రెస్ అయితే చూసాను. అలానే ఉంది కదా, కొంచెం సిమిలర్గా ఉంటుంది అన్నట్టు ఈ డ్రెస్ అయితే ఆర్డర్ పెట్టాను. ఇది వచ్చేసరికి మనకి అంబ్రెల్లా కట్ వచ్చింది అనమాట ఈ డ్రెస్ మోడల్. అండ్ మధ్యలో వచ్చేసరికి ఇలా స్ట్రెచబుల్ లాగా వచ్చింది. అండ్ హ్యాండ్స్ కూడా ఇది పైన ఇలా వేసుకుంటాం కదా, ఇక్కడ వచ్చేసరికి ఇది బాగా నచ్చింది అనమాట. ఇలా నాకు రావడము, చిన్నపిల్లలకి స్లీవ్లెస్సే బాగుంటాయి ఇలా అని చెప్పి ఇది ఆర్డర్ పెట్టాను. అంటే మా పాప స్లీవ్లెస్ వేసినప్పుడు బాగుంటుంది, ప్లస్ ఫుల్ హ్యాండ్స్ వేసినప్పుడు బాగుంటుంది. అండ్ పైన కూడా ఇలా బ్యాక్ సైడ్ ఇలా స్ట్రెచబుల్ ఇచ్చారు. సో ఇదైతే బాగుంది డ్రెస్, అంబ్రెల్లా కట్ డ్రెస్. మన నెక్స్ట్ డ్రెస్ వచ్చేసరికి బ్లాక్ కలర్ డ్రెస్ అనమాట. సో బ్లాక్ కలర్ వేస్తే కూడా బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ డ్రెస్ అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసరికి టాప్ ఏమో మిడ్డీలాగా అనిపిస్తుంది, ఇలా కట్టుకోవాలంట. దీన్ని కట్టుకునే దానికి ఏమి ఇవ్వలేదు, మరి ఎలా వేసుకోవాలో ఇది నాకే తెలియదు. ఓకే, నాకు తెలిసి ఇలా నెక్ కట్టుకోవాలనుకుంటా డ్రెస్ వేసుకున్న తర్వాత. ఈ మోడల్ అది. ఇది టాప్. ఇది వచ్చేసరికి దీనికి ప్యాంట్ వచ్చింది అనమాట. ఇది ఓ బేబీ సినిమాలో వేసుకుంటుంది కదా అలాంటి కైండ్ ఆఫ్ ప్యాంట్ ఇది. ఇది కూడా స్ట్రెచబుల్ లాగా ఉంది ప్యాంట్. ఇది టాప్. సో దీనైతే నెక్ కట్టుకోవచ్చు. ఇదనమాట మన థర్డ్ డ్రెస్. సో మన నెక్స్ట్ డ్రెస్ వచ్చేసరికి ఈ డ్రెస్ అయితే నా ఫేవరెట్ డ్రెస్ నేను ఆర్డర్ చేసిన అన్నింటిలో కల్లా. ఇది వచ్చేసరికి పైన ఇలా డెనిమ్ లాగా వచ్చింది. ఇది టాప్. ఇలా బటన్స్ ఓపెన్ చేసన్నా వేసుకోవచ్చు, బటన్స్ ఓపెన్ చేసి మనం ఇలా కట్టుకుంటాం కదా, అలా చిన్న పాప మా పాపకి బుడ్డిగా ఇలా వేస్తే బాగుంటుంది అని చెప్పి దీని లోపల ఇదనమాట. ఇది లోపల వేసుకునేదానికి, అంటే పైన కోట్ లాగా. ఇది బాటమ్ ఫ్రాక్, దీనిపైన కోట్ లాగా. ఈ డ్రెస్ అయితే నాకు బాగా నచ్చింది. దీంతో మాత్రం డెఫినెట్లీ షూట్ అయితే చేపిస్తాం పాపకి. ఆ వీడియోస్ కూడా నేను మీతో షేర్ చేస్తాను, మా పాప ఫోటోషూట్ ఎలా జరిగింది అనేది అప్పుడు చేసిన తర్వాత. ఇది ఈ డ్రెస్. ఈ అవుట్ఫిట్ అయితే చాలా బాగుంది, డెఫినెట్లీ మస్ట్ బై అని చెప్తాను. చాలా బాగుంది, క్లాత్ కానీ ఈ డ్రెస్ లుక్ కానీ అంతా బాగుంది. ఇన్ని డ్రెస్సెస్ చూసారు కదా. ఇప్పుడు వచ్చేసరికి ఇంకొక డ్రెస్ అనమాట. ఇది కూడా వైట్. యాక్చువల్గా నాకు తెలియకుండానే నేను ఎక్కువగా వైట్ కలర్ ఉండే డ్రెస్సెస్ ఆర్డర్ పెట్టున్నాను. ఇది వచ్చేసరికి వైట్ కలర్ గౌన్ అనమాట. చాలా బాగుంది కదా, క్లాత్ కూడా బాగుంది అండ్ ఇలా రావడం కూడా బాగుంది. నాకు యాక్చువల్లీ ఈ డ్రెస్ ఎందుకు నచ్చిందంటే ఇలా జిప్ వచ్చింది. మా పాప ఊరికి అసలు బట్టలే అంత ఈజీగా వేసుకోదు, ఆమెకు బట్టలు వేయాలంటే అదొక టాస్క్ అనమాట. ఇదైతే జిప్ ఉంది, ఈజీగా ఓపెన్ చేసామా ఈజీగా వేసేయచ్చు అనిపించింది. మస్ట్ బై ఇది కూడా. మనం నెక్స్ట్ చూడబోయే డ్రెస్ వాటర్ మిలాన్ డ్రెస్. అరే నాకు ఇది బ్రౌజ్ చేసినప్పుడు చూస్తే భలే యూనిక్గా అనిపించింది, ఇది అందుకని తీసుకున్నా. ఇది వాటర్ మిలాన్ థీమ్లో, అంటే ఆ థీమ్ ఒకవేళ వేసుకోవాలంటే ఈ డ్రెస్ బాగుంటుందని ఆర్డర్ చేశాను. చూడడానికి కూడా వాటర్ మిలాన్ లాగే ఉంది ఈ డ్రెస్. బట్ చూడాలి ఆ రోజు ఇది ఓకేనా కాదా అని చెప్పి. బట్ డ్రెస్ మాత్రం బాగుంది. మనం ఇంట్లో ఫోటోషూట్ చేసుకోవాలి పాపకి అలా అనుకున్నా కానీ ఈ డ్రెస్ అయితే తీసుకోవచ్చు. నైస్ డ్రెస్. మన నెక్స్ట్ డ్రెస్ వచ్చేసరికి ఇది ఏం డ్రెస్ అనాలో నాకు తెలీదు, బట్ డ్రెస్ మాత్రం బాగుంది. బాడీ దగ్గర మనకి ఇలా స్ట్రెచబుల్ లాగా వచ్చింది. ఇది వచ్చేసరికి జార్జెట్ క్లాత్. ఇది కూడా అంబ్రెల్లా కట్ బాగుంది. అండ్ స్ట్రాప్స్ ఏమో ఎలాస్టిక్ గా వచ్చాయి. ఇది డైలీ వేర్కి వేసుకోవచ్చు, ఫోటోషూట్ అనేం కాదు కానీ మనం పాపకి బాగుంటుంది వేసుకోవడానికి. అండ్ టాప్ లో పైన ఇలా రావడం కూడా బాగుంది. ఇది కూడా బాగా క్వాలిటీగానే ఉంది క్లాత్. వీటి ప్రైజెస్ అండ్ ఈ డ్రెస్సెస్ లింక్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్ బార్లో అయితే ఇస్తాను, మీరు అక్కడ చెక్ చేసుకోండి మీకు ఏదైనా ప్రోడక్ట్ నచ్చి కొనుక్కోవాలి అంటే. అండ్ మన నెక్స్ట్ డ్రెస్ వచ్చేసరికి ఇది అనమాట లాస్ట్ డ్రెస్. ఇదే అంటే మనకు వచ్చిన ఆర్డర్స్లో
ఇవాళ అయితే 9 ఆర్డర్స్ వచ్చాయనగా అందులో ఇది లాస్ట్ డ్రెస్. నాకైతే ఈ డ్రెస్ బాగా నచ్చింది. చూడంగానే ఏదైనా ఫ్లవర్ థీమ్ వేస్తే బాగుంటుంది అండ్ ఈ కలర్ లో మా పాప బాగా అనిపిస్తుంది నాకు. అండ్ మనకి చిన్నప్పుడు మనం ఈ ఫ్లవర్స్ ఆడుకునే వాళ్ళం కదా, రోడ్ పక్కనంతా ఉంటాయి. నాకైతే ఈ ఫ్లవర్స్ బాగా ఇష్టం. ఇంట్లో నేను చిన్నప్పుడు బొకే కూడా చేసుకునేదాన్ని ఈ ఫ్లవర్స్ కోసుకొని. పిచ్చి పూలు ఇవి. దీని లోపల వచ్చేసరికి సాటిన్ క్లాత్ వచ్చింది ఇలా పూత కలర్ లో. నేనైతే అనుకున్నాను మా పాపకి ఫోటోషూట్ లో అక్కడ కాకపోయినా మనమైనా చేసుకుందామని. ఈ డ్రెస్ అయితే నాకు పర్సనల్ గా బాగా నచ్చింది. ఇదన్నమాట. ఇవి మా పాపకి మేము తీసుకున్న డ్రెస్సెస్ పార్ట్ 2. ఇంకా కొన్ని డ్రెస్సెస్ అయితే పెండింగ్ ఉన్నాయి. సో మా పాపకి అండ్ నాకు రిలేటెడ్ హోమ్ రిలేటెడ్ ఇంకా మనకి నార్మల్ యాక్సెసరీస్ అన్నీ కలిపి ఒక హాల్ వీడియోస్ లాగా నేను ఇన్స్టాగ్రామ్ లో అయితే చేస్తున్నాను. నా ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చేసరికి లక్ వీక్ హాల్. మీకు ఈ ప్రోడక్ట్ లింక్స్ అన్ని అక్కడ అవైలబుల్ ఉంటాయి. సో మీరు నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో అయ్యారంటే ఈ లింక్స్ అన్ని మీకు ఈజీగా ప్రోడక్ట్స్ మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. యాక్చువల్గా మీషోలో ఏమంటే మనం అంత ఈజీగా ఎత్తుక్కోలేము, చాలా కష్టంగా ఉంటుంది. సో ఇలా మీరు కానీ ఫాలో అవుతే మీకు యూస్ అవుతుంది అండ్ నాకు కూడా యూస్ఫుల్ అవుతుంది. ఇదన్నమాట ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. టాటా, బాయ్ బాయ్.